నిజామాబాద్ జిల్లా పోతన పట్టణంలో బుధవారం గల్లీకి ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతన పట్టణంలోని గాంధీనగర్ 13వ వార్డులో ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గడిచిన 9 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఓబీసీలకు చేసిన అభివృద్ధి గురించి కాలనీలో ప్రజలకు ఎండల లక్ష్మీనారాయణ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని, బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఓబీసీల అభివృద్ధి కోసం చేపడతా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఓబీసీలకు అన్ని రంగాలుగా అణిచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళ్యాణ లక్ష్మణ్ గండ్లకెళ్ళే ఇచ్చి ఇంకా అందులోనే మిగిల్చుకున్నావట్టే ఇది కేసీఆర్ నీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాం భారతి. ఇక కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఈడ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది, వాళ్ళ తండ్రి వాళ్ళ చెల్లె ఆన్నే గేట్ మీటింగ్ పెట్టారు 2014లో. ఇగో మేము వచ్చినాక 100 దినాలలో ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు నుంచి పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దీనికి పైసలు ఇచ్చి దీన్ని పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు. ఆ నడిచే ఫ్యాక్టరీని మూసేసిండ్రు వీళ్ళు. ఈ చక్కెర కర్మాగారం పూర్వ వైభవమో కానీ ఆ ప్రైవేటు గవర్నమెంట్ అన్న నడుస్తున్నదాన్ని పూర్తిగా మొత్తంకి దుకాణం క్లోజ్ చేసేసిండ్రు. ఈ 500 కోట్ల ఫ్యాక్టరీ 500 పెడితే నడిచే ఫ్యాక్టరీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఆ కార్మికులకింత బువ్వ పెట్టే ఫ్యాక్టరీని ఏండ్ల కొద్దీ దాన్ని మూసేసిండ్రు. ఆ కార్మికుల కడుపులను